ఎలా ఉంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా రాజ్ కుమార్, ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా మాన్యా నడుస్తుంది, ఎలా ఉంది అక్కడ థియేటర్స్ దగ్గర సందడి? మరి కాసేపట్లో అంటే ఒక గంట సమయం మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా విజయవాడకు ఇప్పటికే దాదాపుగా అందరూ కూడా థియేటర్లన్నింటినీ కూడా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గాంధీనగర్ ఉన్నటువంటి శైలజ థియేటర్ ప్రాంతంలో ఉన్నాం. పెద్ద ఎత్తున చూడొచ్చు, అభిమానులందరూ కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక దాదాపు బ్యానర్లతో మొత్తం కూడా థియేటర్లో ఉన్నటువంటి ప్రాంగణాలన్నీ కూడా నించారు. పెద్ద ఎత్తున యువత అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది యువత ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సినిమా ఏ విధంగా ఉండబోతా ఉంది, ఏ విధంగా ఉంది ఏంటి అనేది వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సినిమా అనగానే విజయవాడకు పెట్టింది పేరు కాబట్టి ప్రధానంగా మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి యువతతో కూడా మాట్లాడదాం. ఏ విధంగా ఉంది సినిమా అనేది చెప్పండి. ప్రధానంగా దాదాపు 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత వస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏముంది, ఎలా ఉంది ఫీలింగ్, ఎలా ఉంది ప్రస్తుతం? ఈ 4 సంవత్సరాలు అన్నయ్య థియేటర్కి దూరంగా ఉన్నాడంటే మా గుండెల్లో అంతే నిలిచున్నాడు. ఇన్ని రోజులు ఎలాగైతే ప్రజలందరికీ దగ్గరగా ఉన్నాడు, ఒకవేళ 400 సంవత్సరాల క్రితం పుట్టుంటే ప్రజల కోసం ఎలాగైతే పోరాడతారో అదే థియేటర్లో చూస్తున్నారు. కోహినూర్ చుట్టూ తిరుగుతున్నారు కదా, మా అన్నయ్య అసలు కోహినూర్ కథ అవసరం లేదు. అన్న స్క్రీన్ మీద కానొస్తాడు, స్క్రీన్ చిరిగిపోద్ది. జై పవర్ స్టార్ ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు. ఏ స్టార్ ఉండడమ్మా, ఆర్మీలు గిర్మీలు అన్ని మడత పెట్టుకో లోపలికి వెళ్ళిపోండి. ఒక్కటే ఆర్మీ, టీఎస్పీకి ఆర్మీ. మీరు కలెక్షన్లు చెప్పుకొని ఫేక్ రివ్యూలు ఇచ్చుకొని ఎదిగిపోవాలేమో, మాకు రివ్యూ లేకపోయినా కలెక్షన్లు చెప్పుకోకపోయినా ఆటోమేటిక్ మీకు అర్థం అవుతుంది. కింద బోర్డులు అడుగుతాయి, చూస్తుండండి. కళ్యాణ్ బాబు 4 ఏళ్ళ చూస్తున్నాం. రత్తాలు వారిస్తాం, గొడ్డళ్ళకి పడిపోవడం మాకేనా పడేసింది. చూసుకోండి అక్కడ పడిసా చూసారుగా. ఓన్లీ పడిస టాక్. ఎవడు నెగస్ట్ లాగాడనుకో గొడ్డలు తీసి లోపల పడిస చూస్తాం. జై పీకే. చెప్పండి, ఎట్లా వస్తారు? దాదాపుగా పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాల తర్వాత సినిమా ఎలా ఉంటుంది? నేను ఒక్క మాట చెప్తానండి, ఎవరైనా సరే సినిమా చూసాక గుద్ద నోరు మూసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే మా అన్న అలా చేశాడు. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా నుంచి రివ్యూ వచ్చింది. తప్పుడు రివ్యూ ఇస్తే చాలా మంది మైకి చూద్దాం కానీ మేము చూసుకుంటాం. 7 years తర్వాత కళ్యాణ్ బాబు సినిమా స్ట్రైట్ ఫిల్మ్ వస్తుంది. కొంతమంది ట్విట్టర్లో ఏదో వాక్కుంటారు, ఫ్లాప్ చేస్తామంటున్నాడు. వాళ్ళకి ఒకటే మాట అన్న, ఎవడైనా ఫ్లాప్ చేయాల్సింది. ఇదిగో మాకేది ఎవడైనా ఫ్లాప్ చేయమని చూద్దాం. హిట్ టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. కళ్యాణ్ బాబు రికార్డు పెడుతున్నాడు. ఎంతమంది ఫ్యాండమ్ వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్. అంటే తీసుకున్న సీట్లు 21 గెలిచి చూపించాడు. అదపాతాళానికి తొక్కారు. సినిమాలు ఎలా ఉండబోతారు? ఎందుకంటే రాజకీయాలను మెయింటైన్ చేశారు, ఇటు సినిమాలు కూడా చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? కళ్యాణ్ బాబు అసలు ప్రమోషన్ ఏ సినిమాకి చేయడు, చాలా సంవత్సరాల తర్వాత చేశాడు. ఆయన మీద నమ్మకం మాకు హిట్ తొక్కిద్దని ప్రమోషన్ చేశాడంటే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్న. డిప్యూటీ సీఎం అయ్యాడు, మొత్తం మంచి పనులు చేస్తున్నాడు. కొంతమంది పూగలకి అదే అర్థం కావట్లా. చెప్పండి, సినిమా రిలీజ్ అవుతున్న అభిమానుల ఆనందం ఎలా ఉంది అన్నా? నేను అన్నా ఎన్నాళ్ళు చీకట్లో ఉన్నారు కొంతమంది నా కొడుకులు అన్నారు. నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా ఫస్ట్ సినిమా మళ్ళీ షర్ట్ పుతా, ప్యాంటు పుతా, సినిమా ఇట్టు. మా కళ్యాణ్ ఏమన్నా తెలుసా, నా గుండె మీరు, మీ గుండె నేను అన్నాడు. ఆయన కోసం ప్రాణాలు ఇస్తాం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట చాలా చూసారు. అభిమానుల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే కనకు కష్టాలు వచ్చిన ప్రతిసారి తన వెనకాల ఎవరు లేకపోయినా అభిమానులు ఉన్నారన్నాడు. కానీ నిజంగా ఆ స్థాయిలో ఉండి కూడా అభిమానులు ఆ రకంగా హక్కును చేర్చుకుంటాం ఎలా అనిపిస్తుంది? గొప్పోడు అన్న, గొప్పోడు. ఆ స్థాయిలో ఉండి కూడా అభిమానుల పేరు చెప్పండి. గొప్పోడు. ఇప్పుడు ఉన్నాడు మన వైఎస్సీపీ పార్టీ జగన్ గారు. అభిమానులు అన్నాడా, వస్తున్నా అన్నాడు, డెంగాడు. ఏం పీకాడు ఆత మొక్క. మా కళ్యాణ్ బాబు అంత గొప్పలో ఉన్నా కానీ మీరుంటే నేనున్నా అన్నాడు. ఆ మాట వాస్తవా కదా బ్రో? అన్నాడా లేదా అన్నా? మీరంటే పిచ్చి అంటే నేనంటే మీకు పిచ్చి అన్నాడు. ఆ మాట ఏ అభిమాని అన్నాడు అన్నా? కళ్యాణ్ బాబు
కళ్యాణ్ బాబు వెలుగులో వచ్చింది మన చిరంజీవి గారు అన్న. వాసన చెప్పండి, చిరంజీవి గారి తర్వాత మా దేవుడు కళ్యాణ్ బాబే. కానీ మా విజయవాడకి మొదటి దేవుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన తర్వాత కళ్యాణ్ బాబే మాకు ఎవరు కాదు. బ్రో హరిహర వీరమల్లు నేను సినిమా చూడాలి వాస్తవంగా. ఇప్పుడు వెళ్ళి చూడాలి, లోపలికి వెళ్ళి మత్తేతోనే పడుకుంటాను నాకు తెలియదు. సినిమా మాత్రం ఇట్టు వాసన చెప్తా. అన్న రాగానే నేను లేచి అలా కూర్చొని దండలు పెట్టేస్తా, బట్టలు ఇప్పి చింపేసుకుంటా. అన్న వస్తాడు, వచ్చి న్యాయం చేస్తాడు. మేము ఫ్లాప్ మన పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ సినిమాలతోనే రికార్డులు కొట్టాడు. పొరపాటు కనుక ప్రీమియం తర్వాత ఇది కనుక హిట్ టాక్ వచ్చిందా, ఏడా కొడుకు రికార్డులు మిగలు అప్పుడు చూపిస్తారు. 2 రాష్ట్రాలకు దేవుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటారు? మీరు చెప్పండి. అంటే దాదాపుగా సినిమాల్లో ఆయన ఏ సినిమా అంటే ఆయన కలెక్షన్తో పని లేదు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులందరికీ ఒక పండగ వాతావరణం. ఈ సంవత్సరంలోనే ఇటు వీరమల్లు కావచ్చు, ఓజీ కావచ్చు, 2 కూడా వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? అభిమానులకి ఒక పండగ వాతావరణం ఉంది. 4 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. 4 సంవత్సరాలు ఇన్ని రోజులు కన్న కళ. ఎవడెవడో వాగుతాడు, సినిమా ఆగిపోయింది, సినిమాలు తీయడం, ఎక్కడో ఉన్నాడో ఏదో చేస్తున్నాడు. పిక్చర్ వచ్చింది, స్టేట్ పిక్చర్, స్టేట్ కలెక్షన్, స్టేట్ రికార్డ్స్ చూస్తారు. స్టేట్లో కాదు, నేషనల్ వైడ్. ఎవడో వచ్చాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా పైన. నిజంగానే బ్యాటిల్ ఆఫ్ ధర్మం కోసం పోరాడతారని ఒక వీరుడు కోసం చెప్తున్నారు. ఇది రాజకీయాల్లో అదే విధంగా సక్సెస్ చేశారు. సినిమాని ఏ రకంగా చూడొచ్చు? ఆల్రెడీ పిల్ల బచ్చా హీరోలు ప్యాన్ ఇండియా అని చెప్పుకుంటూ అందరూ లైవ్లో చూస్తుంటారు, నాకు తెలుసు. వాళ్ళందరూ పోటీలు అణుగుతాయి. మరొక 5-6 గంటల్లో, మరొక 10 గంటలు పట్టింది కలెక్షన్లు ఏంటో చూపిస్తాం. మీ పోటీలు నిజంగానే వణుకుతాయి, ఊడి రాలిపోవచ్చు కూడా. జాగ్రత్తగా ఉండండి. మీరు ఫేక్ రివ్యూలు, ఫేక్ కలెక్షన్ చెప్తున్నాను, మొన్న నుంచే చెప్తున్నా. కలెక్షన్లు ఏంట్రా, ఎవడ కలెక్షన్ చెప్తున్నారా మీరు? మీకు పోస్టర్ మీద కలెక్షన్ ఎంత కావాలంటే అంత నెంబర్ వేసుకోవడం, ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవడం గొప్ప కాదమ్మా. అన్న సినిమాల్లో రాకముందే ప్యాన్ ఇండియా స్టార్ ప్రతి ఒక్కడికి తెలుసు. నిన్నగాక మొన్న స్క్రీన్ మీద వచ్చిన మీకేం తెలుసురా ప్యాన్ ఇండియా అంటే? అన్ననే చెప్పాడు అంది. మా మోడీ బాబాయ్ అన్నాడు మాకు పైన. ఎవరికైనా లెక్కలు తెలుస్తాం. సినిమా కూడా సనాతన ధర్మం గురించి. మన దేశ పునాదులు ఔన్నత్యం అంతా సనాతన ధర్మం మీద నిలబడది అన్న. రేపు సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నాడు. అట్లని మేము సనాతన ధర్మం కోసమే కాదు, వీఆర్ సెక్యులర్స్, బట్ వీఆర్ డై ఫర్ ద సనాతన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్, జై హింద్, జై జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం గారు మొన్న సీఎం చెప్తాం. అంటే ఇది మొత్తానికి మాత్రం పెద్ద ఎత్తున అభిమానుల సందడి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎందుకంటే దాదాపు అభిమానులు ఆ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగానే 4 సంవత్సరాల నిరీక్షణ, అభిమానుల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంది అనుకోవచ్చు. ముఖ్యంగా కనుక చూస్తే అంటే అభిమానుల సినిమా కాబట్టి ఎట్లా ఉంది అని అనుకోవచ్చు. మాట్లాడదాం వాళ్ళతో కూడా. ఈ సినిమా ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేడం, అంటే మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? హిట్టేనండి సినిమా. దాదాపు 4 years తర్వాత ఎందుకంటే పొలిటికల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూవీ వస్తుంది కాబట్టి అంటే ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎట్లా ఉంది? ఫీలింగ్ బాగుందండి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇంకెంతకంటే నేను మాట్లాడలేదండి. ఇది అంటే ఈ పవన్ కళ్యాణ్ అనగానే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే 4 ఏళ్ళ నిరీక్షణ పవన్ కళ్యాణ్కు సినిమాకు కలెక్షన్లతో పని లేదు. ఆ సినిమా వచ్చిందంటేనే అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు హరిహర వీరమల్లు చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తెర మీద చూడబోతున్నారు. అభిమానులందరూ కూడా ఇప్పటికే దాదాపుగా థియేటర్ వద్ద అందరూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాణాసంచ కాలుస్తూ పాలాభిషేకాలు చేస్తూ అభిమానులందరూ కూడా చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా 4 ఏళ్ల నిరీక్షణ. ఎందుకంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని చూస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరమే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. మరి కాసేపు అంటే సెప్టెంబర్లో ఓజీ సినిమా కూడా సెప్టెంబర్లో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అభిమానులు కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. ఇప్పటికే థియేటర్ను పెద్ద ఎత్తున ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా థియేటర్ మొత్తం కూడా ఫ్లెక్సీలతో నింపివేశారు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానం వారందరూ కూడా స్థాయిలో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే 9:45 స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు
చూడబోతా ఉన్నారు. చూడొచ్చు అంటే ఆ పవన్ కళ్యాణ్ కోసం ఏ రకంగా వారందరూ కూడా అభిమానాన్ని చూపిస్తున్నారు అనేది మనం చూడొచ్చు. ఇప్పటికే థియేటర్లు అంటే బెనిఫిట్ షోకి ఎంత రేట్లో టికెట్లు పెట్టినా సరే అభిమానులందరూ కూడా ఆ టికెట్లకి రేట్లతో సంబంధం లేకుండా టికెట్లను దాని విధంగా చూడొచ్చు. అభిమానుల కోలాహలం, అభిమానుల సందడి ఏ విధంగా ఉందో. పవన్ కళ్యాణ్ సినిమా అంటే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏ సినిమాకి దేనికి లేనటువంటి క్రేజ్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పటికే అటు ఎలక్ట్రిక్ వైర్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు యువతను ఏదైనా చేసేటువంటి అంటే నిప్పులతో ఏది కూడా చేయొద్దని చెప్తున్నారు. ఏం చేసినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అవాంఛనీయ సంఘటనలు ఏది కూడా జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా వారితో కూడా మాట్లాడవచ్చు. ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మాట్లాడదాం. సినిమా ఏంటి ఎలా ఉంది, సినిమా మూవీ ఎలా ఉండబోతోంది ప్రధానంగా వాళ్ళ బాబు ఆకాశం అవ్వచ్చు, చక్రం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మా బాబు ఆకాశం, మా బాబు ఆకాశం. బాబుని అందుకునే దమ్ము ఎవరికైనా ఉందా? ఒక్కడే బాబు. గేడు దగ్గర గాడ్స్, గేడు దగ్గర గాడ్స్, కళ్యాణ్ బాబు బాబులకే గాడ్స్, శైలజ దగ్గర గాడ్స్, ప్యాన్స్ దగ్గర గాడ్స్, కళ్యాణ్ గాడ్స్. ఎంతమంది బాబులున్నా కళ్యాణ్ బాబు కిందే. 2 రాష్ట్రాలకు ఒక్కడే, 2 రాష్ట్రాలకే ఒక్కడే బాబు. 2 రాష్ట్రాలకి కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. దానికి అభిమానుల సందడి మొదలవుతుంది. మరొక గంటలో స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దాదాపుగా సినిమా ఇప్పటికే అంచనాలకు మించి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా పైన. దాదాపుగా అంటే ఇప్పటి వరకు 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వెండి తెర పైన రాబోతున్నారు. వారందరూ కూడా అభిమానుల కోలాహలం మధ్యన సినిమా విడుదలకు సిద్ధం కాబోతుందని చెప్పుకోవటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సో మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరి